అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 3వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ వివరాలు ఏంటది ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రజాపాలన సంబరాలకు సంబంధించి ముఖ్యంగా ఈ నెల అనగా డిసెంబర్ 9వ తారీఖున ప్రారంభమైతే కాబోతున్నాయి. కాబట్టి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అంటే ముందు ఏదైతే ఉద్యోగులకు హామీ ఇచ్చారో వాటిని వెంటనే కూడా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేస్తుందన్నమాట. సో ఎందుకంటే ఈ కార్యక్రమంలో సంబంధించి ముఖ్యంగా గతంలో ఏదైతే మనకు ప్రభుత్వం లిఖితపూర్వకంగా 64 లిఖిత పూర్వక హామీలు ఇచ్చారు. జూన్ 13వ తేదీన వీటికి సంబంధించి విడుదలకు సంబంధించి చేయాల్సి అయితే మరి ఉండేది. అయినప్పటికీ చేసిన ఉత్తర్వుల్లో భాగంగా 78 అనుసరించి మంజూరు పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు ప్రజా సంబరాల ముందుగా విడుదల చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర సర్కారు ఏర్పడి ఇలా ప్రజాపాలనలో ముందుగానే ఇటు ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఆ లోపే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి అప్డేట్స్ అయితే ఒకటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే దేశంలో ఎక్కడ లేనట్టుగానే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి, అదేవిధంగా న్యాయపరంగా హక్కులు దక్కాల్సిన ప్రయోజనాలు కూడా డిమాండ్లు తెలంగాణలో ఉద్యోగులకు నెరవేరడం లేదని చెప్పేసి, ఇక ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు కరువు భత్యం పెండింగులు అయితే ఉండగా మరికొన్ని ఆర్థికేతర సమస్యలు కూడా ఇలాగే ఉంటున్నాయని చెప్పేసి కోట్లాది రూపాయలు కూడా పెండింగ్లో ఉంటున్నాయి బిల్లులన్నీ కూడా. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీని కూడా మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో పూర్తి కావడంతో ఇక తాడోపేడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఉద్యోగ సంఘ నాయకులు కూడా సంచలన ప్రకటన చేశారంటూ. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లో టీఎన్జీఓ భవన్లో ఉద్యోగులు చేసి సమావేశమై పెండింగ్ బిల్లులు 5 టీఏలు, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర కీలక డిమాండ్ల సమస్యలు పరిష్కారం కాకపోవడంపై చర్చించారు. రేవంత్ రెడ్డి తమను నమ్మించి మోసం చేయడం పైన చర్చలు హాట్గా నడిచాయంటున్నారు. ఉద్యోగ సంఘ జేఏసీలు కూడా త్వరలో ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంప్యూటర్ వినియోగంలో అవసరమైనటువంటి ఆఫీస్ ఆటోమేషన్ నైపుణ్య పరీక్షలుగా తప్పనిసరిగా ఉత్తీర్ణం కావాల్సి అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే సచివాలయం సిబ్బంది, సచివాలయం వెలుపల ఉండేటువంటి విభాగాధిపతులు, హెచ్ఓడీలు ఏదైతే కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధన విధించింది. వీరంతా కూడా ఆఫీస్ ఆటోమేషన్ ఏదైతే నైపుణ్య పరీక్షలు తప్పనిసరి ఉత్తీర్ణ కావాలని కూడా స్పష్టం చేసింది అనమాట. 2014 మే 12 తర్వాత నియమితులైన ఉద్యోగులు ఆ శాఖపరమైన పరీక్షలు ఉత్తీర్ణ కావాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. ఈ మేరకు సచివాలయం సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1997, ది తెలంగాణ మినిస్టర్ సర్వీస్ రూల్ 1998 సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ మంగళవారం 2 వేరు జీవోలను అయితే జారీ చేశారన్నమాట. సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ అదేవిధంగా స్టెనోగ్రాఫర్లు, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్లు, హెచ్ఓడీలో పనిచేసిన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, యూడీ అదేవిధంగా ఎల్ఈడీ టైపిస్టులకి పరీక్ష తప్పనిసరి చేసింది. ప్రొబేషనరీ కాలంలో ఈ పరీక్ష పాస్ కాని వారు మాత్రమే మళ్ళీ ఈ ఆఫీస్ ఆటోమేషన్ పరీక్షలో అయితే ఉత్తీర్ణ కావాల్సి అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి కేంద్రం నుంచి. ఏదైతే ముఖ్యంగా అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఎన్పిఎస్ టు యూపీఎస్ సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ సంబంధించి మారేందుకు చివరి తేదీ నవంబర్ 30, 2025 వరకు. ఇప్పటివరకు కూడా ఈ గడువు పొడిగింపుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కొత్త ప్రకటన కూడా చేయలేదు. అయితే ఇక అంటే ఇచ్చిన గడువులాగా యూపీఎస్లు ఎంచుకొని ఉద్యోగులు కొత్త పథకంలో చేరలేదు. అయితే గడువు ముగిసిన తర్వాత కూడా ఎన్పిఎస్, యూపీఎస్ టు పొడిగింపు ఉంటుందనే ప్రశ్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తలెత్తుంది. కానీ ప్రస్తుతం అలాంటిది ఏం లేదంటున్నారు. కాబట్టి ఇక ఏడాది యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 అమల్లోకి వచ్చింది. కాబట్టి ఎన్పిఎస్తో పోలిస్తే మరింత స్థిరమైన గ్యారంటీ పెన్షన్ అయితే అందిస్తుంది అనమాట. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట.